ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. కేరళ పరిశీలకులుగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ను నియమించింది. వీరిద్దరూ ఇవాళ కేరళ వెళ్తున్నారు. కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. కేరళ పరిశీలకులుగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ను నియమించింది. వీరిద్దరూ ఇవాళ కేరళ వెళ్తున్నారు. కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. కేరళ పరిశీలకులుగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ను నియమించింది. వీరిద్దరూ ఇవాళ కేరళ వెళ్తున్నారు. కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, కేరళలో ఇప్పటికే కేరళకు సంబంధించి పరిశీలకులను కాంగ్రెస్ పార్టీ నియమించి అజయ్ మాకెన్ తో పాటు ఇద్దరు నిర్మించింది. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా కేరళ వెళ్ళబోతున్నారు. అయితే ప్రధానంగా కేరళకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ ఉదయాన్నే కేరళకు సంబంధించిన రమేష్ చెన్నితల ఢిల్లీ వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకే కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారు కేరళలో. పార్టీ హైకమాండ్ ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అయితే మొత్తం అటు కేరళలో జరిగిన ఎన్నికల్లో దాదాపు యూడీఎఫ్ కూటమికి సంబంధించి మొత్తం 99 స్థానాలు విజయం సాధించగా అందులో ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలు, ఐయుఎంఎల్కి 22, అదేవిధంగా కేసీకి 7, ఆర్ఎస్పీ 3తో పాటు కేసీజే పార్టీకి 1 వచ్చింది. అయితే మెజార్టీ స్థానాలు ఇప్పటికి దాటిన నేపథ్యంలో ప్రధానంగా ముగ్గురు నేతల మధ్య ముఖ్యమంత్రి పోరు కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా రమేష్ చెన్నితల, బిడి సతీశన్ తో పాటు కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు కేరళకు సంబంధించిన విషయంలో సతీశన్ పేరు పెద్దగా వినిపిస్తుంది. అదేవిధంగా సెకండ్ పేరులో రమేష్ చెన్నితల పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరిని ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రోజు ఏఐసీసీ పరిశీలకులు కేరళ వెళ్ళిన అనంతరం కూడా పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రానికి దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ కేసీ వేణుగోపాల్ సైతం కూడా అధిష్టానం వద్ద కొంత ఆయనకు కూడా ఈసారి ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తే బాగుంటుందని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ పేరును సైతం కూడా పరిశీలన కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం కూడా సతీశన్ పేరును ప్రధానంగా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రానికి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్.